చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాచే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని, జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని, శ్వాసతో శ్వాసే చెప్పెను, మనసుతో మనసే చెప్పెను, ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. వయోవృద్ధులకు సంక్రాంతి రోజున ఆనందాన్ని నింపి పంపిస్తున్న మా విద్యార్థుల ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకుందాం. ప్రతి సంవత్సరం అయితే మీటింగ్ అయ్యాక చేస్తున్నాం. అప్పటికే వికలాంగులు ఒక 5-6 గంటల సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ సంవత్సరం కార్యక్రమం ముందు వాళ్ళు పెట్టి తర్వాత మనం మాట్లాడుకున్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ముందు పెట్టాం. 328 మందికి వికలాంగులు మరియు వయోవృద్ధులకి సహాయం చేయడం జరిగింది. అలాగే రాజోలుకి చెందిన మానసిక వికలాంగుల సంస్థ దాని ఆర్గనైజర్ లక్ష్మి గారు కూడా వచ్చారు. గత సంవత్సరం లక్ష్మి గారు మనం వాళ్ళకి 10,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం 82 మంది వికలాంగులు, వయోవృద్ధులు మరియు 20 మంది మానసిక వికలాంగులు, మొత్తం 102 మందికి ఈరోజు సహాయం చేయడం జరుగుతుంది. ఈ సహాయ కార్యక్రమం ప్రారంభించుకుందాం. శ్రీ బాగునశెట్టి రాజేష్ తీసుకురండి బాబు. బాగునశెట్టి రాజేష్, అబ్బాయి సెకండ్ పెళ్లి, అబ్బాయి 25 కేజీల బియ్యం, నూతన వస్త్రాలు, పళ్ళు ఇవ్వడం జరుగుతుంది. బియ్యం బస్తా బదులు తర్వాత శ్రీ జాన శంకర్రావు గారిని వేదిక నిమ్మన అంజిబాబు, ముత్యాల సత్యనారాయణ, ఆనంద్ గారి చేతి మీద కొంటున్నారు. ఇది
కొట్టు ప్రతిదీ కొట్టు. నువ్వు చెప్పండి రా స్లిప్ మోటార్ దయచేసి తీసుకొస్తున్న కోరుతున్నాం. ఎవరన్నా వెళ్ళిపోయి ఉంటుంది. ముత్యాల సత్యనారాయణ గారు. శ్రీ తర్వాత తీసుకురండి. నీలం సూర్యావతి. నీలం సూర్యావతి. దయచేసి ఆహుతులందరూ చప్పట్లతో మరి ఇచ్చేవారికి పుచ్చుకునే వారికి ఆనందానికి కుళ్ళు దివ్య, కొంబత్తుల రాంబాబు, గంటా లాజర్, గంటా లాజర్, చిలకలపూడి ఆనందాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుతున్నాం అండి. వంగ సురేష్. ఏమనుకోండి కొంచెం చూడమని సరే చూడండి. కేసుని పెళ్లి చేయండి. గోళ్ళ నాగ సత్యనారాయణ సుధాకర్ గారు వచ్చి సహాయం అందిస్తారు. తాడి రమేష్. ఓకే ఓకే. గోళ్ళ యేష్ బాబు. సూర్య మేస్టర్. తర్వాత పెదసింగు కుమారి. పెదసింగు కుమారి అమ్మాయికి పిచ్చిక నాగేశ్వరరావు గారు వచ్చి సహాయం చేసుకుంటున్నాం. పిచ్చిక బయలు చూడండి. దయచేసి చప్పట్లతో మీరు మీ హర్షాన్ని వ్యక్తం చేసినట్లయితే. నూనె శ్రీనివాసరావు. నూనె శ్రీనివాసరావు. ఆకుల తిరుపతిరావు గారు వచ్చి చేసుకుపోతున్నాం. ఆకుల సహాయం చేయడం జరుగుతుంది. తర్వాత పిల్లే ప్రభాకర సత్యనారాయణ. పిల్లే ప్రభాకర సత్యనారాయణ మనకు సహాయ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తర్వాత ఉప్పు దయచేసి చప్పట్లతో మీ హర్షాన్ని వ్యక్తం చేయాల్సిందిగా మరొకసారి కోరుతున్నామండి. ఉప్పు గంటి భద్రాన ఉప్పు సోమరాజు గారు ఇస్తాం. పిల్లే ప్రభాకర్ సత్యనారాయణకు సహాయ కార్యక్రమం అందించడం జరుగుతుంది. ఉప్పుగంటి భద్రానందం. తర్వాత కాళేపు సుబ్బనాగమ్మకు సహాయ కార్యక్రమం అందించడం జరుగుతుంది. తర్వాత చింతా రాజేష్ వారు సహాయ కార్యక్రమం అందించడం జరుగుతుంది. తర్వాత సహాయ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తర్వాత కమలాశ్వరమ్మ గారికి సహాయ కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత పందిరి కాంతమ్మ గారికి సహాయ కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత గొబ్బల వెంకటలక్ష్మి గారు. గొబ్బల వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులకు సేవా కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత చిరియాల మణిక కొండ తిరుమలే. కొండ తిరుమలేష్ ఈ అబ్బాయికి చేస్తున్నాం. తర్వాత పూర్మ వెంకటరమణ వచ్చి సహనం చేస్తూ కోరుతున్నాం. పూర్మ గోపాల్ త్రినాథ్.
క్లియర్. సుధాకర్ గారు ఇప్పుడు అయిపోయిన తర్వాత పెద్దలందరినీ రాక నుంచోబెట్టి సహాయకారం జరుగుతుంది. ఈయన వసుధ ఫౌండేషన్ ద్వారా ఈయన కూడా అనేక సేవా కార్యక్రమాలు యార్ల వెంకటేశ్వరరావు సహాయాన్ని అందజేయడం జరుగుతుంది. మనం చేసిన కోరుతున్నాం. నైనా శ్రీనివాసరావు గారు నల్లి ఆనందయ్య బిల్ నాగేశ్వర గారు సహాయం చేసుకోవచ్చున్నాం. చింతా శ్యామల సహాయం చేసుకోవచ్చున్నాం. ఎక్కడ బాపనమ్మ గారు పడవల శాతం వచ్చి సహాయం చేసుకోవచ్చున్నాం. ఎక్కడ బాపనమ్మ ఎక్కడ బాపనమ్మ గారు ఎక్కడ బాపనమ్మ గారికి సహాయ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తర్వాత పిచ్చిక నాగమణి పిచ్చిక నాగమణికి సహాయ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాము గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గంటా సీతాదేవి గంటా సీతాదేవికి వారి కుటుంబ సభ్యులు వచ్చి తీసుకొచ్చి కొండ సూరావు గారు కొండ శివయ్య గారు తర్వాత గంటి సీతాదేవి తరపున వారి కుటుంబ సభ్యులకి సహాయం అందజేయడం జరుగుతుంది. రాము గారికి బత్తుల రాము గారి చేతుల మీదుగా సహాయాన్ని అందజేయడం జరుగుతుంది. బత్తుల రాము గారికి మేము ఆలస్యంగా సమాచారం అందించాం, క్షమించాలి. ముత్యాల సతీష్ ఇలా చూడండి. అంబటి అంజలి వారి కుటుంబ సభ్యులు జరుగుతుంది. సరిగళ్ళ రాకసాయి తేజ వంగ डोली 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 रे डोली 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 रे डोली 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 रे डोली 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 रे ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా డోలి 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 రే డోలి 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 రే
పాటలు పాడాలి. చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చెయ్యాలి. చూసేటి ఊరు తమ పాఠశాలలో విద్య నేర్పుతూ తమ హాస్టల్లో ఉచిత వసతిని కల్పించారు. ఆ అమ్మాయిని 6 నుండి 10వ తరగతి వరకు తమ పాఠశాలలో ఉచిత విద్య, ఉచిత వసతి కల్పించారు. ఈ సందర్భంగా రివర్ సైడ్ మేనేజ్మెంట్ వారికి బాలగణపతి సేవా సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత మార్చి 2013లో ఆ అమ్మాయి 10వ తరగతిలో ఉత్తీర్ణం సాధించింది. రివర్ సైడ్ స్కూల్లో ఇంటర్మీడియట్ విద్య అందుబాటులో లేకపోవడం వల్ల ఆ అమ్మాయి హాస్టల్లో ఖాళీగా ఉండటం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీ మంగిన గుర్రయ్య జూనియర్ కళాశాల లక్కవరం వారు ఈ అమ్మాయిని తమ విద్యా సంస్థలో ఉచితంగా విద్య చేర్పించుకోవడం జరిగింది. ఈ అమ్మాయి ప్రతిరోజు మోర్ నుండి లక్కవరం కళాశాలకు నడిచి వెళుతూ విద్యను అభ్యసిస్తుంది. ఈ అమ్మాయికి ఉచిత వసతిని కొనసాగించుటకు మోర్ రివర్ సైడ్ స్కూల్ వారు అనాసక్తిని కనబరచడంతో ఈ అమ్మాయిని శ్రీ గుర్రయ్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ గడ్డా రామారావు గారు ఆయన మన స్టేజ్ మీద ఉన్నారు. శ్రీ మంగిన గుర్రయ్య జూనియర్ కళాశాల లక్కవరం ప్రిన్సిపాల్ శ్రీ గడ్డా రామారావు గారు ఈ అమ్మాయిని తమ ఇంటి వద్ద ఉంచుకొని విద్యను కొనసాగిస్తున్నారు. ఈ అమ్మాయి విషయం ఏంటంటే ఈ అమ్మాయి మన రాష్ట్రానికి చెందింది కాదు, మన ప్రాంతానికి చెందింది కాదు, మన భాష కాదు. వెస్ట్ బెంగాల్కి చెందిన కలకత్తాకి చెందిన మినాల్ బోస్ ఈ అమ్మాయికి మేము మొదటిసారిగా సహాయం చేయాలనుకున్నాం. ఇప్పటి వరకు మేము గత 8 సంవత్సరాలుగా వస్తు రూపేనే అందరికీ సహాయం చేస్తున్నాం. కానీ ఈ అమ్మాయి విద్యను అభ్యసిస్తుంది కాబట్టి విద్యకు సంబంధించి మనం వస్తు రూపేణ ఇవ్వలేం కాబట్టి మొదటిసారిగా మా సంఘ సభ్యులందరూ కూర్చొని ధన రూపేణ ఈ అమ్మాయికి సహాయం చేయాలనుకున్నాం. ఈ అమ్మాయిని ఒకసారి స్టేజ్ మీద రాసిన కోరుతున్నాం. మా బాలగణపతి యువజన సేవా సమితి ప్రత్యేక సేవా ధన్యవాదాలు తెలియజేస్తుంది. అక్కడున్న మానసిక వికలాంగుల అవసరార్థం వారికి కావాల్సిన బ్రష్లు, పేస్ట్లు, సోప్స్, అలాగే నిత్యావసర వస్తువులు ఒక 10,000 రూపాయలు విలువ చేసే వస్తువుల్ని మనం మానసిక వికలాంగులకి ఈ సందర్భంగా లైటింగ్ లేదు ఒకసారి సరిపోతుందా రే చేస్తున్నాండి ఒక్క నిమిషం ఏంట్రా అనవట్లేదు. మరి ఇక్కడే ఉన్నారేమో వార్త గారు మల్లిపురంలో ఉన్నారేమో అని నేను అనుకునేవాడిని. కానీ ఆయన